అందరికీ హాయ్ అండి. మా చెరి గారి బర్త్డే సందర్భంగా ఇచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి అభిమానులందరికీ కూడా ఈ బోలే హృదయపూర్వక ధన్యవాదాలతో. సార్ ఒక్కసారి రామ్ చరణ్ గారి గురించి ఒక్క పాట. రామ్ చరణ్ గారి గురించి ఏం మాట్లాడతాం అంటే, ఆ యుగంలో రాముడు ఎంత గొప్పటి వాడో ఈ సినిమా యుగంలో రామ్ చరణ్ తేజ్ కూడా అంతే అద్భుతమైనటువంటి మనిషి అని చెప్తా. ఎందుకంటే ఆయన క్రమశిక్షణ అనుకువ, తండ్రికి తగ్గ అని కాకుండా తండ్రికి ఏ మాత్రం తగ్గకుండా ఇంకా ఒక మెట్టు స్థాయిలో ఉన్నటువంటి మహానీయుడు, గొప్పవాడు. ఎంతో మందికి ఒక సినిమా యాక్టర్, సినిమా హీరోగానే కాదు, ఆయన వ్యక్తిత్వం, ఆయన యొక్క క్రమశిక్షణ, ఆయన మాట్లాడే విధానం నేను చాలా నేర్చుకున్నా. సో అన్ని విషయాల్లో ఆయన అందరికీ ఆదర్శంగా ఇవాళ రామ్ చరణ్ గారు ఉన్నారు. ఆయనకు ఏ కాంట్రవర్సీలో ఉండరు, ఎలాంటి అసలు ఆయన కోపతాపాలు కానివ్వండి, చాలా సింపుల్ సిటీ లైఫ్. అంత రేంజ్ లో ఉన్నా కూడా, అంత మెగా ఫ్యామిలీ, అంత పెద్ద వ్యక్తి అయినా కూడా చాలా ఇప్పుడు వచ్చిన కొత్త ఆర్టిస్ట్ లాగానే ఆయన ప్రవర్తిస్తారు. కానీ మెగాస్టార్ యొక్క తండ్రి యొక్క స్టార్ ను ఆయన పులికి పుచ్చుకొని వచ్చారు అనే దానికంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతనే కానీ ఆయన టాలెంట్ తో పైకి వచ్చినటువంటి వ్యక్తి. అది నాకు రంగస్థలం చూసిన తర్వాత హెడ్స్ ఆఫ్ రామ్ చరణ్ అన్న. హ్యాపీ చెరీజీ, మీకు నిజంగా మీకు హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఇంత మంచి వేదిక మీదకి, ఈ మెగా ఫ్యామిలీ వేదిక మీదకి వచ్చినందుకు చాలా గర్వపడుతున్నా, చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే మీ బర్త్డేల గురించి వినడమే కానీ ఇప్పుడు మీ బర్త్డే విషెస్ చెప్పేంత స్థాయికి వచ్చి ఇక్కడ మీ వేదిక మీద ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. లవ్ యూ ఆల్. సో హాయ్ సోషల్ పోస్ట్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన ముందున్నారు సో షేక్ మోసిన్ గారు, వరుణ్ తేజ్ గారు ఫ్యాన్స్ అసోసియేషన్. సో హాయ్ సార్. హాయ్ అండి. రామ్ చరణ్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడం ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉండండి. రామ్ చరణ్ గారు పుట్టినరోజు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం. అయితే ఆయనకు అభిమానులుగా మేము ఈ రోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజుని, ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారు మా అందరికి ఎంతో ఇష్టమైన వ్యక్తి, ఆయన ఆదర్శంగా తీసుకొని రామ్ చరణ్ గారి పుట్టినరోజు కానివ్వండి, వరుణ్ తేజ్ గారి పుట్టినరోజు కానీ, మెగా హీరో ప్రతి పుట్టినరోజు కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. అందులో మరి ముఖ్యంగా మా మెగా వారసుడు శ్రీ రామ్ చరణ్ గారి పుట్టినరోజుని ఈ శిల్పకళా వేదికలో ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తాం. అలాగే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన రక్తదాతలకి అవార్డులు ఇవ్వటం, అలాగే నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళని ప్రత్యేకంగా సన్మానించుకోవటం. ఎవరైతే రాష్ట్రంలో నుంచి అనేక ప్రాంతాల నుంచి మెగా అభిమానులందరూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసి చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం ఇచ్చి ఈ కార్యక్రమానికి వస్తారు. చాలా ఘనంగా ఈ ప్రతి సంవత్సరం ఈ రామ్ చరణ్ వేడుకలు ఘనంగా జరుగుతాయండి హైదరాబాద్ శిల్పకళా వేదికలో. సో ఈ రోజు రిలీజ్ అయిన RC15 గేమ్ చేంజర్ నుంచి ఒక సాంగ్ అప్డేట్ వచ్చింది. సో ఆ సాంగ్స్ మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్స్ జరుగుతున్నాయి, అండ్ అలాగే ఆ డాన్స్ లేదు, సాంగ్ బజ్ లేదని కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతుంది. దాని గురించి అంటే ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదండి. చాలా పెద్ద సినిమా అది. శంకర్ గారు, రామ్ చరణ్ గారు అంటే మామూలు సినిమా కాదు. ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి. అది ఏంటంటే ఎవరో గిట్నోళ్ళు అంటున్నారేమో కానీ ఫ్యాన్స్ అందరం చాలా చాలా హ్యాపీ. చాలా బాగుంది ఆ పాట. జరగండి పాట చాలా బాగుంది. డెఫినెట్ గా ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందండి శంకర్ గారి ఆధ్వర్యంలో. సో ఇప్పుడు మరి ఫ్యాన్స్ అలా పొద్దు నుండి వెయిట్ చేసినందుకు రామ్ చరణ్ గారు ఎన్నాళ్ళు వచ్చారు? చూసారు సార్ రామ్ చరణ్ గారు నిన్న? చూసామండి. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అందరూ ఇందాక కలిశారు ఇంటి దగ్గర, అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, వరుణ్ తేజ్ గారు, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, అభిమానించే హీరోలు ఉంటారు, హీరోలు అభిమానిస్తారు మమ్మల్ని. అది మెగా ఫ్యాన్స్ గొప్పతనం. కాబట్టి మెగా ఫ్యాన్స్ కి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది, కష్టపడిన వాళ్ళకి విలువ ఉంటుంది. బాబు, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే చరణ్ బాబు. మీరు ఎప్పుడు ఆ అల్లా దయ వల్ల ఎప్పుడు మీరు చాలా బాగుండాలి. మీరు ప్రపంచంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు బాబు. ఇది మా అందరికి చాలా గర్వకారణం. మీ అందరం కూడా కాలర్ ఎత్తి గర్వపడుతున్నాం రామ్ చరణ్ మా హీరో అని చెప్పుకోవడానికి. నిజంగా అన్నయ్య చిరంజీవి గారు ఎట్లా అయితే తెలుగు సినిమా జెండాని రెపరెపలాడించారో ప్రపంచవ్యాప్తంగా, మీరు చాలా తక్కువ టైంలోనే ఆ జెండాని రెపరెపలాడించారు బాబు. నిజం చెప్పాలంటే ఇవాళ ఇండియన్ సినిమాకి మీరు దిక్సొచ్చిలా తయారయ్యారు. నిజంగా ప్రతి తెలుగు వాడు చాలా గర్వపడుతున్నాడు. థ్యాంక్ యూ బాబు. ఆల్వేస్ లవ్ యూ ఫర్ హ్యాపీ బర్త్డే బాబు.